మదనపల్లి జిల్లాలో భూ వివాదం కాస్త రక్తపాతానికి దారితీసింది. కురబలకోట మండలం బాపనవారిపల్లిలో పొజిషన్ సర్టిఫికెట్ ఉన్న స్థలంలో ఇల్లు నిర్మిస్తుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన స్థలంలో పునాదులు తీస్తుండగా మరో వర్గం వచ్చి అడ్డుకోవడంతో వాగ్వాదం పెరిగి దాడుల వరకు వెళ్లింది. ఈ ఘటనలో మహిళా దినోత్సవం రోజే ఒక మహిళతో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. పరస్పర ఆరోపణల నడుమ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. వాళ్ళు ల్యాండ్ కొన్నారు. వాళ్ళు కొని కూడా ఈరోజు ఏం కొత్తగా కాదు, కొని 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు కొమ్మని అన్నారు. ఇప్పుడు 5వ సంవత్సరం నుంచి ఇప్పుడు కంచి కూడా ఉంది. వాళ్ళ పొలం 10 సంవత్సరాల నుంచి కంచి ఉంది. ఆ కంచి తీసేసి గ్రామ కంటము ఇంకా పట్టా ఉన్నాయి, ఇంత స్థలాలు ఆక్రమిస్తున్నారు. ఆ గొడవ అందరినీ పల్లిలో వచ్చేది, కొట్టేది, అసభ్యకరంగా మాట్లాడేది, రౌడీని తీసుకొచ్చేది, చంపేస్తాము మేము చంపేస్తాము, ఎవరైనా మధ్యలో కొట్టి నరకాలు పగలగొడతాము అని చెప్తున్నారు సార్. అట్లా అని చెప్పిన దానికి మేము ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అర్జీ కూడా పెట్టాం సార్ గతంలో. ఆయన మాకేం న్యాయం జరగలేదు. మళ్ళీ ఈ రోజు గ్రామకంఠంలో మాకు పొజిషన్ సర్టిఫికేట్ వచ్చింది. మళ్ళీ వాళ్ళకి ఆ పొజిషన్ సర్టిఫికేట్ మీరు కట్టుకోవచ్చమ్మని రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మాకు వచ్చి చెప్పినా ఈ రోజు మేము మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ చేసినాము. చేస్తా అంటే ఆ ముక్కంతా వేసినాము. ముక్కంతా వేసింటే తుడిపేస్తా అంటే ఎందుకన్నా ఇలా తుడిపేస్తున్నాం అంటే మమ్మల్ని కొట్టి బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు.